ఆయన రక్తంలో కడగబడి ఆయనే నిజమైన దేవుడిని గుర్తించిన మనల్ని దేవుడు నీతిమంతులుగా తీర్చారు. మనం నీతిమంతులం కాదు, ఏ ఒక్కరూ లేరు నీతిమంతులు. ఎవరైతే ఇప్పుడు అబ్రహాము గురించి ఏం చెప్తుంది సాక్ష్య వాక్యం? అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. అబ్రహాము చేసిన పని ఏంటి అంటే దేవుణ్ణి నమ్మాడు. ఆ నమ్మకమే అతన్ని నీతిమంతునిగా చేసింది. అలాగే ఈరోజు మనం కూడా నీతిమంతులము కాదు, పాపులమే. అయితే మనము ఎవరి యందు విశ్వాసం ఉంచుతున్నాం? నీతిమంతుడైన దేవుని యందు మనం విశ్వాసం ఉంచుతున్నాం. అందుని బట్టి ఆ నమ్మిక చొప్పున దేవుడు మనల్ని నీతిమంతులుగా తీరుస్తున్నారు. అయితే నీతిమంతులు ఎలా ఉంటారంట? ఖర్జూర వృక్షం వలె మొవ్వ వేస్తారంట. ఖర్జూర వృక్షం అంటే ఇటు మనకి తక్కువలే కానీ అటు ఇశ్రాయేల్ దేశం అటువైపు ఖర్జూర వృక్షాలు ఎక్కువ కనిపిస్తాయి. అవి మొవ్వ వేస్తా, చిగురు వేస్తా, అవి ఫలిస్తా ఉండేటటువంటి చెట్లు. కాబట్టి ఒక నీతిమంతుణ్ణి దేవుని వాక్యం ఆ ఖర్జూర వృక్షం లాగా పోల్చి చెప్తుంది. ఆ ఖర్జూర వృక్షం ఎలాగైతే అక్కడ ఉన్నటువంటి ఆ వాతావరణం చక్కగా ఫలిస్తా, ఆ తగిన సమయంలో ఆ కాయలు ఇస్తా, ఖర్జూర కాయలు ఇస్తా, ఫలిస్తా ఎలా ఉంటుందో నీతిమంతులు అంటే ఎవరైతే నీతిమంతులైన దేవుణ్ణి నమ్ముతున్నామో, ఇప్పుడు మీరైనా నేనైనా ఎవరైనా నీతిమంతులము కాదు, కానీ మనం దేవుణ్ణి నమ్మాము కాబట్టి ఆయన మనం నీతిమంతులుగా తీర్చారు. కాబట్టి మనం ఎలా ఉంటామంట? ఆ ఖర్జూర వృక్షం ఎలా అయితే ఫలిస్తూ ఉంటుందో, మొవ్వ వేస్తూ ఉంటుందో, పుట్టినప్పుడు ఇంత ఉంటుంది చిన్నప్పుడు చెట్టు, కానీ ఒక్కొక్కటి మొవ్వ వేస్తా అది ఫలిస్తూ ఉంటుంది, అభివృద్ధి చెందుతూ ఉంటుంది. అలాగే ప్రభువుని నమ్మిన బిడ్డలముగా మనము కూడా ఎలా ఉంటామంట? ఫలిస్తూ ఉంటామంట, మొవ్వ వేస్తూ ఉంటామంట, చిగురిస్తూ ఉంటామంట, మనం కూడా ఫలాలు ఇచ్చేవారిగా ఉంటామంట. కాబట్టి దేవుడు మనలో ఏం చూడాలనుకుంటున్నారంటే అటువంటి ఫలింపు. ఎప్పుడైతే మేము దేవుణ్ణి నమ్మాము, ప్రార్థన చేస్తున్నాము అన్నంత మాత్రాన ఫలింపు రాదు. ఇప్పుడు మీరు చెప్తున్నారు 9 సంవత్సరాలు అప్పుడే బైబిల్ పట్టుకొని ఊరికి నేను బైబిల్ చదువుతున్నాను, ప్రార్థన చేసుకుంటున్నాను, చర్చికి వెళ్తున్నాను అని వదిలేలా దేవుని వాక్యాన్ని హృదయంలో నింపుకున్నారు. ఆ వాక్యాన్ని బైబిల్ ఉంటేనే కాదు, బైబిల్ లేకపోయినా చక్కగా చెప్పగలుగుతున్నారు. అట్లా ఏమైంది? ఆ వాక్యం మీ హృదయంలో నిండిపోయింది. అట్లా ఎవరైతే దేవుని వాక్యాన్ని హృదయంలో నింపుకొని వేకువజామున లేవగానే దేవునితో సహవాసం చేస్తూ ఆ నీతిమంతుని యొక్క ముఖదర్శనం చేసిన తర్వాతనే మన లోక సంబంధమైన పనుల్లోనికి ఎవరైతే అడుగు పెడతామో అలాంటి వారి జీవితాలు ఫలించేవిగా ఉంటాయి. వాళ్ళ జీవితాల్లో ఎలాంటి కష్టమైన, ఎలాంటి కన్నీరైనా, ఎలాంటి కలతైనా దేవుడు ఉంచే దేవుడు కాదు. ఆయనే స్వయంగా వచ్చి వాళ్ళ కన్నీరు తుడిచి వాళ్ళ యొక్క కష్టాలన్నింటినీ తీర్చి వాళ్ళకి నెమ్మదినిచ్చే దేవుడు మన దేవుడు. ఎందుకంటే మనం ఎవరితో సహవాసం చేస్తున్నాం? ఆయనతోనే సహవాసం చేస్తున్నాం. మొదట లేవగానే ప్రథమ సమయాన్ని ఫస్ట్ మన టైం అంతా ఆయనకే ఇస్తున్నాం. మన యొక్క ప్రాధాన్యత ఫస్ట్ మీకు ఎవరు అందరికన్నా ఎక్కువ ఎవరిష్టం అంటే యేసయ్యే. దేవుడు తర్వాతనే ఇంకా భర్త అయినా, పిల్లలైనా, ఎవరైనా, తల్లిదండ్రులైనా, ఎవరైనా కానీ దేవుని తర్వాతనే. ఎప్పుడైతే మనకు ఆ విధంగా మనం దేవునికి ప్రథమ స్థానం ఇస్తూ, దేవునికి ప్రాధాన్యతనిస్తూ మన జీవితంలో ఆయనే ఫస్ట్ అని ఎప్పుడైతే అంటామో ఆయన కూడా మన జీవితాన్ని మొవ్వ వేసే విధంగా, ఫలించే విధంగా, చిగురింపజేసే విధంగా ఉంటారు. కాబట్టి నీతిమంతులంట ఖర్జూర వృక్షము వలె మొవ్వ వేస్తూ ఉంటారంట. కాబట్టి నన్ను దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నారంటే మనం ఫలించేవారిగా ఉండాలి, మనము మొవ్వ వేసేవారిగా ఉండాలి, మనం చిగురించేవారిగా ఉండాలి. మన ఫలాలు చూసి ఇతరులు ఏం చేయాలి? దేవుణ్ణి మహిమపరచాలి. మనకు కాదు గొప్పతనం, వీళ్ళు ఎలా అని మనం గొప్పగా చేసుకోవటం కాదు, కానీ దేవుని యొక్క నామం కనపరచబడాలి. ఇదిగో పలానా బిడ్డల ద్వారా ఇప్పుడు చర్చి కట్టావు, ఆ చర్చిలో నువ్వు ఒక్కదానివే ఉండి ఆరాధించుకుంటావా? లేదు, అనేకులు వచ్చి ఆ దేవుని సన్నిధిలో చేరి ఆరాధిస్తూ ఉంటే, ఆరాధనలు అక్కడ జరుగుతూ ఉంటే, అక్కడ చేయబడే ప్రార్థనలు, అక్కడ చేయబడే ఆరాధనలు దేవుడిని సంతోషిస్తూ ఉంటారు. వాళ్ళందరికీ దీవెనలు ఇస్తాయి. అది ఎవరి ద్వారా? ఒక్క మనిషి పూనుకోవడాన్ని బట్టి. కాబట్టి ఆ ప్రతిఫలం అంతా నీదవుతుంది. ఎవరైతే దాని వెనకాల ఉంటారో, ప్రయాసపడతారో వాళ్ళకి ఆ ప్రతిఫలాన్ని దేవుడు ఇస్తారు. కాబట్టి మనం దేవుని పేరిట చేసింది ఏది కూడా వ్యర్థం చేసే దేవుడు కాదు. కాబట్టి మీరు ఎంతో ప్రయాసపడి ఆ స్థలం ఇవ్వటం కానీ, చర్చి కట్టించడం కానీ, దాని నిమిత్తం కొంత ప్రయాసపడుతున్నారు. మీరు పడినటువంటి ఆ కష్టం ఫలితంగా అనేకులు అక్కడికి వచ్చి ఆరాధించి దేవుని తెలుసుకొని దేవునిలో ఆశీర్వదించబడతారు, దీవెనలు పొందుకుంటా ఉంటే ఆ దీవెనలన్నీ కూడా దేవుడు మీకు, మీ బిడ్డలకి, మీ తరతరాలకి అనుగ్రహింపజేసే దేవుడు.